నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ఇంటర్తో పాటు డిగ్రీ పూర్తయిన వెంటనే ఇండియా మరియు అబ్రాడ్లో 100% ప్లేస్మెంట్కు అవకాశం ఉందా? BBA EDP ప్రోగ్రామ్ అంటే ఏంటి? టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, MEC CECతో పాటు BBA EDP, BCom EDP చేస్తే CA ఇంజనీరింగ్ కంటే టాప్ పొజిషన్కి వెళ్ళొచ్చా? వీటన్నిటి గురించి తెలిపేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ నారాయణ, కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ చైర్మన్, మేనేజ్మెంట్ గురు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. సో నమస్కారం అండి. నమస్తే అండి. సో ముందుగా ఇంటర్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి ఏమైనా మంచి కోర్సెస్ ఉన్నాయా మన దగ్గర? వెళ్ళండి. ఈరోజు మనకు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సప్లిమెంటరీ ఇంటర్లో కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యారు, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీలు కూడా. మరి అలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చుంటే నెగిటివ్ థింకింగ్ వస్తుంది, డెవిల్ థాట్స్ వస్తుంటాయి. అందువలన పేరెంట్స్కి స్టూడెంట్స్కి నేను చెప్పేది అంటే ఇంట్లో ఖాళీగా ఉండకుండా మనకు డిప్లొమా కోర్సులు ఉండవు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి. ఏంటి డిప్లొమా అంటే 4 ఉన్నాయి కోర్సులు. ఈ 4లో మీ మైండ్కి తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ డిప్లొమా కోర్స్ ఏంటంటే డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. ఇది 1 year 6 months. ఈ కోర్స్ చేసుకున్నా కూడా 100% జాబ్ గ్యారంటీ. మన ఇండియాలో అబ్రాడ్లో చేసుకోవచ్చు. ఆ విధంగా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఒకటి చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఇష్టం లేదనుకోండి, రెండవది ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. అది చేసుకున్నా కూడా బ్రహ్మాండంగా బ్రతకొచ్చు. ఇక మూడోదసరికి ఇంటీరియర్ డిజైన్ సూపర్ కోర్సు. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు, ఇంటీరియర్ డిజైన్ చాలా మంచి కోర్సు. 4వది ఫ్యాషన్ డిజైన్. అలాగా ఈ 4 కోర్సులలో మీకు ఇష్టం వచ్చిన కోర్సు మన డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో చేసుకోవచ్చు. అలాగే మనకు హైక్రియేటివ్ డిగ్రీ కాలేజ్ బిజినెస్ స్కూల్ కూడా ఉంది. మనకు హైదరాబాద్లో, సికింద్రాబాద్లో మొత్తం 4 క్యాంపస్లు ఉన్నవి. ఏ క్యాంపస్లో కూడా మన అవకాశం ఉంది. అందువల్ల ఈ అవకాశం మీరు ఉపయోగించుకోండి, బ్రహ్మాండంగా లైఫ్లో సెటిల్ కావచ్చు. అదే 3 years ఆఫ్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి ఏ గ్రూప్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఏం చెప్తారు? ఈరోజు మనకు చాలామంది హోటల్లో మేనేజ్మెంట్ కోర్స్ చేయాలంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివి ఉండాలని కొంతమందికి డౌట్ ఉంది. మరి 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలంటే ఇంటర్మీడియట్లో MPC, BPC, MEC, CEC, HEC, పాలిటెక్నిక్, THM అంటే టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సు. ఇలాగే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివినా కూడా 3 years డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకోవచ్చు. 100% ప్లేస్మెంట్ ఉంటుంది. అయితే మీ కాలేజ్లో హోటల్ మేనేజ్మెంట్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయండి? ఈరోజు మన దగ్గర డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 3 years హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేస్తే 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి 5 బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ బెనిఫిట్ 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. మరి జాబ్ గ్యారంటీ బాండ్ పేపర్ ఇవ్వాలంటే ఆషామాష విషయం కాదు. ఎలా ఇవ్వగలుగుతున్నది నెక్స్ట్ మనం చెప్పుకుందాం. సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి మనకు ఇన్క్లూడింగ్ ఫీజులోని ఫ్రీ ఫారిన్ టూర్, స్టడీ టూర్ ఉంటుంది. అంటే చదువుతున్నప్పుడు ఒకసారి ఫారిన్కి వెళ్ళిస్తే కాన్ఫిడెన్స్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి 3 yearsకి 3 వాల్యూ యాడ్ అయిన కోర్సు ఇస్తున్నాం. ఒక హోటల్లో మేనేజ్మెంట్ కోర్సే కాకుండా ఈ కోర్సుతో పాటు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇయర్ మనము ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు కూడా ఇస్తున్నాం ఇదే ఫీజులో. ఇక సెకండ్ ఇయర్ వచ్చరికి బార్ ట్రైనింగ్ కోర్సు ఇస్తున్నాం. థర్డ్ ఇయర్ వచ్చరికి కార్వింగ్ లేదా కలర్ స్కిల్స్ ఇస్తున్నాం. మరి ఆ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు, బార్ ట్రైనింగ్, కార్వింగ్, కలర్ స్కిల్స్ ఇంత నేర్చుకున్నప్పుడు 100% జాబ్ రాక ఏమవుతుంది? ఇది థర్డ్ బెనిఫిట్. ఇక ఫోర్త్ బెనిఫిట్ మనకు బ్యాంక్ లోన్స్ కూడా మనము ఏర్పాటు చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా ఫీజు కట్టుకోలేకపోతే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ 6 months ఈఎంఐలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా బ్యాంక్ లోన్ ఇస్తారు, అది ప్రొవైడ్ చేస్తున్నాం. ఫిఫ్త్ బెనిఫిట్ ఏంటంటే BC, SC, ST వాళ్ళకి 35,000 రూపీస్ స్కాలర్షిప్ జరుగుతుంది గవర్నమెంట్ నుంచి. ఇలాగే ఈ 5 బెనిఫిట్స్ ఉన్నాయి. డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్మెంట్లో హ్యాపీగా 3 years కోర్సు హోటల్మెంట్ కూడా చేసుకోండి, 100% జాబ్లో సెటిల్ అవ్వండి. అయితే మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్ కూడా ఉండాలి అంటే ఏమన్నా వాల్యూ యాడ్ ఆన్ కోర్సెస్ మీ దగ్గర ఉన్నాయా అండి? ఇప్పుడు ఈ క్షణం చెప్పుకున్నాం మనం ఒక బెనిఫిట్ కదా. ఈ 5 బెనిఫిట్స్ ఒక బెనిఫిట్ ఏంటంటే మరి మంచి ప్లేస్మెంట్ కావాలి, మంచి జాబ్తో పాటు మంచి రెమ్యునరేషన్ రావాలి, మంచి ప్యాకేజ్ రావాలి అంటే ఒక హోటల్ మేనేజ్మెంట్ కోర్సుతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు, బార్ ట్రైనింగ్, కలర్ స్కిల్స్, కార్వింగ్ నేర్పిస్తూ హ్యాపీగా ఈ కోర్సులు అందుకోవచ్చు. అలానే టాప్ పొజిషన్లో జాబ్ రావడానికి 6 type ఆఫ్ స్కిల్స్తో మీరు అప్రోచ్ అవుతూ ఉన్నారు స్టూడెంట్స్కి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఫస్ట్ బెనిఫిట్ ఏంటి, మన డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ అన్నాం. జాబ్ గ్యారంటీ అని ఎలా ఇస్తున్నామంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. జాబ్ గ్యారంటీ మంచి నాలెడ్జ్ ఉండాలి కదా.
మంచి స్కిల్స్ ఉండాలి. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే మంత్లో 4 వీక్స్ ఉంటుంది. ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఏం చేస్తున్నామంటే 6 టైప్స్ ఆఫ్ స్కిల్ ప్రోగ్రామ్ అందిస్తున్నాం. స్కిల్డ్ ఉందంటే ఆబ్వియస్లీ ఎక్కడికి పోయినా కూడా జాబ్ వస్తుంది. అలాంటి స్కిల్ ప్రోగ్రామ్ మనం అందిస్తున్నాము కాబట్టి మనం జాబ్ గ్యారెంటీ రాసేయగలుగుతున్నాము. మన దగ్గర 25 కంట్రీస్లో ఆల్మోస్ట్ 5,000+ స్టూడెంట్స్ మంచి ప్యాకేజ్తో ఉన్నారు. మరి స్టూడెంట్స్ మైండ్ని బట్టి 3 కేటగిరీస్కి డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీ ఏంటి? బిలో ఎవరేజ్ స్టూడెంట్. వాళ్ళకి అమెరికాకి J1 వేస్ మీద వెళ్ళగలిగితే 10 lakhs ప్యాకేజ్ ఉంటుంది. తర్వాత యావరేజ్ స్టూడెంట్స్కి 30 lakhs ప్యాకేజ్ ఉంటుంది. క్లవర్ స్టూడెంట్స్కి 60 lakhs ప్యాకేజ్ ఉంటుంది. అలాగా మనం ఏం చేస్తున్నామంటే అంత ప్యాకేజ్ రావాలి, జాబ్ గ్యారెంటీ రావాలి కాబట్టి 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ మండే టు సాటర్డే ఏం చేస్తున్నాం? కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ట్యూస్డే ఏం చేస్తున్నాము? లీడర్షిప్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే ఒక హెడ్గా ఉంటేనే కదా మంచి ప్యాకేజ్ వచ్చేది ఒక కంపెనీకి. థర్డ్ సరికి ఇంటర్వ్యూ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం. థర్స్డే వచ్చేసరికి ఎనాలిటికల్ స్కిల్స్, ఫ్రైడే వచ్చేసరికి సబ్జెక్ట్ స్కిల్స్, మరి సాటర్డే వచ్చేసరికి ఇంటర్ పర్సనల్ స్కిల్స్. అలాగా ఈ 6 days 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఎవ్రీ ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ నేర్చుకోవడం వల్ల ప్లేస్మెంట్ పక్కగా వస్తుంది. అయితే ఈ మంచి ఐడియాస్ని కల్పిస్తేనే కదా ఏ స్టూడెంట్ అయినా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, యూనిక్గా ఆలోచించడానికి అవుతుంది. సో మీరు కూడా అలాంటి పవర్ ఆఫ్ థింకింగ్ 6 kind of ఐడియాలజీస్తో వచ్చారు. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్. ఇప్పుడు మనం డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారెంటీ అనుకుంటున్నాం. అయితే మరి ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ చెప్పుకున్నాం. ఇక సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ ఏం చేస్తున్నాం అంటే మైండ్ పవర్, మెంటల్ ఎబిలిటీ అంటే తెలుగులో మానసిక సామర్థ్యము. ఎప్పుడైతే మానసిక సామర్థ్యం ఉంటుందో పక్కగా వాళ్ళకి మంచి రెమ్యునరేషన్ వస్తుంది. దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే మండే టు సాటర్డే లేటరల్ థింకింగ్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాం. లాజికల్ థింకింగ్, ఇన్నోవేట్ థింకింగ్, క్రియేట్ థింకింగ్, విన్ థింకింగ్, అలాగనే పాజిటివ్ థింకింగ్. ఎప్పుడైతే ఈ మైండ్ పవర్ పెరుగుతుందో పక్కాగా జాబ్ వస్తుంది, దాని గురించి ఇబ్బంది ఏమి లేదు. జాబ్తో పాటు మంచి రెమ్యునరేషన్, మంచి ప్యాకేజ్ రావాలంటే మన దగ్గర ఈ 2 highlights. ఫస్ట్ హైలైట్ 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్, సెకండ్ హైలైట్ 6 టైప్ ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. వీటి వల్లనే ఈరోజు మన డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో చదివిన వాళ్ళకి 100% జాబ్ గ్యారెంటీ అని కూడా బాండ్ పేపర్ మీద మనం ఇవ్వగలుగుతున్నాం. కాలర్ ఉన్నారండి, గురుకృష్ణ గారు. గురుకృష్ణ గారు, హలో, మీ డౌట్ అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. నమస్తే సార్. నమస్తే. అదే సార్, అక్కడ కాలేజ్ చేరుతాను అనుకుంటున్నా. ఓకే, ఏమన్నా డీటెయిల్స్ సార్? ఇప్పుడు ఏంటి, ఏ కోర్స్ చదవాలనుకుంటున్నావు? సార్ హోటల్ మేనేజ్మెంట్ సార్. రైట్. మరి ఏంటి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యావా లేకపోతే ఏంటి, ఏం చదివావు? సార్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యావా? ఎస్ సార్. ఎస్. ఈ మంత్ 22nd కాలేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. అందువలన ఇది ఇంటర్మీడియట్ తర్వాత 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, 100% ప్లేస్మెంట్ ఉంటుంది. అందువలన మరిన్ని విషయాల కోసం మీకు నంబర్ రాసుకోండి, 9666 365 365. 365 days గుర్తుపెట్టుకుంటే రిపీట్గా 365 వస్తుంది. ఆ నెంబర్ ఫోన్ చేయండి, మన లెక్చర్స్, ప్రిన్సిపాల్స్ వాళ్ళు ఉన్నారు, మీకు మరిన్ని విషయాలు చెప్తారు. అలానే నారాయణ గారు, జనరల్గా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే హోటల్స్లోనే జాబ్ వస్తుంది అని అనుకుంటారు. అవును. హోటల్స్లో మాత్రం కాకుండా ఇంకా ఎలాంటి సెక్టార్స్లో వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? చాలామంది తెలియని వాళ్ళు ఏమంటారంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే హోటల్స్లో జాబ్స్ ఉంటాయేమో, దట్టు ఈ కుకింగ్ సర్వీస్ పోస్టులు ఉంటాయని అనుకుంటుంటారు. కానే కాదు, అది అపోహ మాత్రమే. మనకు హోటల్ మేనేజ్మెంట్, హోటల్ పక్కన ఏముంది చూడండి, ఒక వర్డ్ మేనేజ్మెంట్ అని వర్డ్ ఉంది. అంటే మనం ఏం చదువుతున్నాము, మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చదువుకుంటాం. లైక్ BBA, MBA సబ్జెక్ట్స్ కూడా ఇందులో ఉంటాయి. అందువలన మనము ఈ సబ్జెక్ట్ చదివితే చూడండి 80 సెక్టార్స్లలో 80 కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. 80 సెక్టార్స్ ఏంటంటే ఫస్ట్ హోటల్ ఇండస్ట్రీ. అయితే మీరు నన్ను అడగొచ్చు, హోటల్ ఇండస్ట్రీ అంటున్నారు ఏంటి సార్, హోటల్ కదా అనాల్సింది. కాదు, హోటల్ వేరు, హోటల్ ఇండస్ట్రీ వేరు. హోటల్ అంటే మనం మెస్ హోటల్, టీ హోటల్, ఇవి రెస్టారెంట్, డాబాలు, వీటిని హోటల్స్ అంటారు. హోటల్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే 5 star హోటల్. దాంట్లో 50 members నుంచి 100, 200, 300 members ఎంప్లాయీస్ ఉంటారు. అంతమంది ఎంప్లాయీస్ ఉంటే ఆబ్వియస్లీ హెడ్ పోస్టులు ఉంటాయి. ఎవ్రీ 30 members-కి 50 members-కి జనరల్ మేనేజరు, HRM మేనేజరు, ట్రైనింగ్ మేనేజరు. నేను పోస్ట్ పేరు చెప్తా చూడండి. పోస్ట్ పేరు GM, HRM, TM, FM, PM, BM. అన్నిట్లో ఏమొచ్చింది, చివరిన M వచ్చింది కదా. M అంటే మేనేజర్, GM అంటే జనరల్ మేనేజరు, HRM అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజరు, TM అంటే ట్రైనింగ్ మేనేజరు, FM అంటే ఫ్రంట్ ఆఫీస్ మేనేజరు, PM అంటే పర్సనల్ మేనేజరు, BM అంటే బ్యాంక్వెట్ హాల్ మేనేజరు, BDO బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్. ఇన్ని రకాల పోస్టులు ఉన్న సంగతి చాలామంది తెలియదు. చెఫ్ అనేది ఈ ఉన్న 80 రకాల పోస్టులు అది ఒక రకం పోస్ట్ అంతే. ఫస్ట్ సెక్టర్ హోటల్ ఇండస్ట్రీ. సెకండ్ సెక్టర్ సరికి
ఎయిర్లైన్స్, ఫ్లైట్లలో ఎయిర్పోర్ట్లో జాబ్స్ ఉంటాయి. థర్డ్ సెక్టర్ సరే క్రూజ్ అంటే పెద్ద పెద్ద షిప్లలో జాబ్స్ ఉంటాయి. మంత్లీకి ఎంత ఉంటుంది అసలు ప్యాకేజీ? 4 lakhs. అసలు క్రూజ్ అంటే తెలుసా? క్రూజ్ అంటే ఒక సముద్రంలో ఒక షిప్ ప్రయాణం చేస్తూ ఉంటుంది టూరిస్టులు. ఒక్క రోజుకి ఒక పర్సన్కి ఎంత తెలిసిన దాంట్లో టూరిస్ట్కి 2 lakhs. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కపుల్ వెళ్తే 4 lakhs ఒక్క రోజుకి. ఆ షిప్ సముద్రంలో 20 days ఉంటుంది. అంటే అక్కడ అన్న ఎంజాయ్ ఒక్కొక్క ఒడ్డుకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటుంటారు. ఒక్క కపులు 40 lakhs, దాంట్లో 500 members నుంచి 1000 members ఉంటారు దేంట్లో క్రూజులో. కొన్ని కోట్లు 20 daysకి 30 daysకి కొన్ని కోట్లు క్రూజ్కి. మరి జాబ్ చేసే వ్యక్తులకి ఎందుకు 4 lakhs 5 lakhs? అసలు అందులో జాబ్ రావాలి, కానీ ఇటు పక్క మనకు శాలరీ, ఇంకో మరో పక్క ఆ 40 lakhs కూడా మనం ఇండైరెక్ట్గా మిగిల్చుకున్నట్టే. మరి వాళ్ళు 40 lakhs పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు, మన 40 lakhs పెట్టకుండా మనం కూడా ఎంజాయ్ చేస్తున్నాగా టూరిస్టులతో పాటు కదా. ఇది ఒక బెనిఫిట్. ఇక ఫోర్త్ వచ్చరికి సెక్టారు టూరిజం సెక్టర్. టూరిజం అంటే టూరిజం అంటేనే బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ ప్లేసెస్. మనం ఫ్రీగా చూస్తున్నాముగా, అందులో జాబ్ చేస్తున్నాముగా. ఫిఫ్త్ వచ్చరికి ఎడ్యుకేషన్ సెక్టార్. అంటే ఇలాంటి కాలేజీలు ఉంటాయి కదా, హోటల్ కాలేజీలు, అందులో మరి లెక్చర్ ఉంటారుగా, ప్రిన్సిపల్ ఉంటారుగా. లెక్చర్ అంటే సొసైటీలో రెస్పెక్టబుల్ జాబే కదా. మరి ఎవరన్నారు కుకింగ్ సర్వీసింగ్ అని? తెలియనిలే కదా అనుకుంటుంది. సిక్స్త్ వచ్చేసరికి మనకు మల్టీనేషనల్ కంపెనీస్, దాంట్లో మేనేజర్ పోస్టులు ఉంటాయి. మరి ఎంఎన్సీ అనుకుంటారు, దాంట్లో బీటెక్ చేసిన వాళ్ళు కదా జాబ్స్ ఉండేది. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకి ఎంఎన్సీ ఏముంటాయి, మేనేజర్ జాబ్స్ మన వాళ్ళు చేస్తారు. సెవెంత్ ఒకసారికి రిటైల్ సెక్టార్. రిటైల్ అంటే మెట్రో, డిమార్ట్, హెరిటేజ్, రిలయన్స్. అందులో ఏముంటాయి సార్? సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్ ఉంటాయి కాదు. హెడ్ పోస్టు, జనరల్ మేనేజర్ పోస్టులు ఈ కోర్సు ఉంటుంది. తర్వాత 8 వచ్చేసరికి మనకు రైల్వేస్లో శతాబ్ది ఎక్స్ప్రెస్, మరిగా వందే భారత్ లాంటివి ఎవ్రీ 3 కోచెస్కి ఒక హెడ్ ఉంటారు. ఇన్ని రంగాలలో ఇన్ని రకాల జాబ్స్ ఉంచుకొని చాలామంది తెలియక ఏంటి చదవలేని చదువు బీటెక్లు, ఆ బీబీఏలు, ఆ బీకాములు చదవలేక, సీఎల్ చదవలేక దాన్ని డుమాకొలుతూ ఫల్టీలు కొడుతూ ఎటు కాకుండా పోతూ ఉన్నారు. అందువల్ల వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు. హోటల్లో మేము కొట్టు చేసుకుంటే మంచి పొజిషన్కి వెళ్ళచ్చు, మంచి ప్యాకేజ్కి వెళ్ళచ్చు. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, హ్యాపీగా మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ సురేష్ గారు ఉన్నారండి. సురేష్ గారు మీ డౌట్ అడగండి. నారాయణ గారు ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే సురేష్. బాగున్నారండి? బాగున్నాను, చెప్పండి. నా డౌట్, ఇది ఎగ్జామ్ రాయొచ్చండి? ఎగ్జామ్ రాయాలి కదా మరి. ఇది ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎలాంటిదో అలాంటిది, కాకపోతే ఇది ప్రొఫెషనల్ కోర్సు, స్కిల్డ్ కోర్సు, జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనమాట. అవునండి. ఎంత చదువున్నారు? ఎంత చదవాలండి మేము? ఏమంటారు? మేము ఎంత చదవాలండి? మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు. కాదు, మేము ఎంత చదవాలా అని. ఎంత చదవాలి అని అడుగుతున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత 3 years కోర్సు, ఇంటర్మీడియట్ తర్వాత 3 ఏళ్ళ కోర్సు. చెప్పండి. మీకేమైనా డౌట్స్ ఉంటే 9666365336 ఆరామంగా అడుగు బాబు. సో అయితే ఇది కేవలం షెఫ్ కానీ లేదా ఇలాంటి స్టాఫ్కి సంబంధించిన జాబ్స్ మాత్రమే కాదు, ఇందులో మేనేజ్మెంట్ సైడ్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటారు మీరు. అవును. ఓకే. సో మొత్తంగా అర్థమైంది ఏంటంటే మీ దగ్గర కనుక హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి జాబ్, మంచి ప్యాకేజ్ కూడా ఉంటుందని అర్థమవుతుంది. అయితే నెక్స్ట్ ఈ బీబీఏ ఈడిపి కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్, ఈరోజు ఇంకొకటి ఏంటంటే టాప్గా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తర్వాత మన ఐక్రేట్ డిగ్రీ కాలేజీలో టాప్ కోర్స్ ఏంటంటే బీబీఏ కోర్స్ ఇస్తున్నాం. బీబీఏ ఇస్తున్నాము, బీసీఏ ఇస్తున్నాము, బీకామ్ కంప్యూటర్ ఇస్తున్నాము. అయితే మీరు అడగొచ్చు, సరే మీరు అందించే కోర్సులు అన్ని కాలేజీల్లో అన్ని జిల్లాల్లో ఉన్నాయి కదా, మీ దగ్గర స్పెషల్ ఏంటి? ఎస్, నిజంగానే స్పెషల్. ఏంటి ఆ స్పెషల్ అంటే బీబీఏ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ బిజినెస్ అని నేను స్ట్రెస్ ఎందుకు చేస్తున్నానంటే, బిజినెస్ అని డిగ్రీలో ఉంది, కానీ మనం అమాంగ్ 4 walls క్లాస్ రూమ్లో 4 గోడల మధ్య కూర్చోబెట్టి బీబీఏ, బీకామ్, బీసీఏ సబ్జెక్ట్ చెబితే థియరీ చదవటం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. జీవితంలో కానీ లైఫ్లో కానీ ఎక్కడ మనం డెవలప్ కాలేము. ఎవరో జాబ్ ఇవ్వాలి, మనం బ్రతకాలి. జాబ్ ఇవ్వలేకపోతే మనం బ్రతకలేము. కానీ మన దగ్గర ఏం చేస్తున్నామంటే బ్రహ్మాండంగా బ్రతకాలని ఆలోచిస్తున్నాం. అది ఎలాగంటే మనం క్లాస్ రూమ్లో కూర్చోబెట్టడమే కాకుండా మనం ఈ బీబీఏ, బీకామ్, బీసీఏ 6 semesters ఉంటుంది. ఈ 6 సెమిస్టర్లు మనం ఏం చేస్తున్నామంటే 6 times ఇండస్ట్రీస్కి వెళ్తాం. ఎలాంటి ఇండస్ట్రీస్కి వెళ్తామంటే ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి వెళ్తాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఏం తయారవుతాయి? కార్లు, బైకులు, ఆటోలు, లారీలు, ట్రాక్టర్లు, బస్సులు, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు ఎలా తయారవుతున్నాయో అక్కడ నేర్చుకుంటాం. చూడండి, మనము థియరీ చదవడం వల్ల బైహార్ట్ చేసిన వాళ్ళు అవుతాం. బైహార్ట్ చేస్తే వద్ద ఎగ్జామ్ రాసుకుంటాం. ఎగ్జామ్ రాసిన 1 month తర్వాత ఏమి గుర్తుండదు.
అదే కళ్ళతో చూసి చేతులతో చేస్తే ప్రాక్టికల్గా అవి ఎప్పుడు గుర్తుంటుంది. అలాంటి వాళ్ళకి జాబ్ వస్తుంది, అలాంటి వాళ్ళు బిజినెస్ కూడా చేయగలుగుతారు. సెకండ్ సెమిస్టర్ మనం ఏం చేస్తున్నాము, టెక్స్టైల్ ఇండస్ట్రీస్. టెక్స్టైల్స్ అంటే ఏంటి, క్లోత్స్ ఎలా తయారవుతున్నాయి ఆ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఇప్పుడు బీబీఏలో కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, హెచ్ఆర్ఎం అని, మార్కెటింగ్ అని, ఫినాన్స్ అని, లాజిస్టిక్స్ అని, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని, ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్ మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోండా కార్ ఎగ్జామ్ తీసుకుందాం. ఈ హోండా కార్ ఎగ్జామ్ తీసుకెళ్ళి అక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇది తయారవడానికి కారుకి ఎంత ఖర్చు వస్తుంది, బయటకు ఎంతగా సేల్ చేస్తున్నారు, దీన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఈ హోండా కారు కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, దాన్ని హెచ్ఆర్ఎం అంటాం. వాళ్ళ శాలరీస్ ఏంటి, వాళ్ళ బాగోగులు ఏంటి, వాళ్ళ లీవ్స్ ఏంటి, వాళ్ళ హాలిడేస్ ఏంటి, ఇదంతా హెచ్ఆర్ అంటారు. ఇక మార్కెటింగ్, ఈ తయారైన కారు ఇతర దేశాలకు ఎలా పంపిస్తున్నారు, బై షిప్, సీ ఉంటే సీలో అయితే బై కార్గో, ఇతని కంటే అయితే లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఇలాగ ఎలా జరుగుతుంది, దీన్ని మార్కెటింగ్. దీనిని ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. ఇక థర్డ్ సెమిస్టర్లో ఫార్మా, మెడిసిన్స్ ఎలా తయారవుతున్నాయి. ఇక ఫోర్త్ సెమిస్టర్లో మనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఇప్పుడు చాక్లెట్ ఏంటి, కుకీస్ ఏంటి, బిస్కెట్స్ ఏంటి, ఇవన్నీ కేక్స్ ఏంటి, బ్రెడ్స్ ఏంటి, ప్యాకెట్ ఫుడ్స్ ఏంటి, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి. ఇవి డైరెక్ట్గా మనం అక్కడ పోయి మార్నింగ్ 8 నుంచి రాత్రి 8 వరకు మనం నేర్చుకుంటాం. ఇక ఫిఫ్త్ సెమిస్టర్స్కి బ్యావరేజ్, హాట్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఈ కోకోకోలా, థమ్స్అప్, స్ప్రైట్, ఇవన్నీ ఎలా తయారవుతున్నవి, ఎలా డీలర్షిప్ తీసుకోవచ్చు. ఇక సిక్స్త్ వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, సోప్స్ ఏంటి, పేస్ట్లు ఏంది, కాస్మెటిక్స్ ఏంది, పర్ఫ్యూమ్స్ ఏంది, ఇవన్నీ ఎలా తయారవుతున్నవి అంటే ప్రతి ప్రోగ్రామ్ గురించి మనం తెలుసుకున్నాం. అది బిజినెస్ అంటాం. ఇవన్నీ మనం అన్ని డిపార్ట్మెంట్ తెలుసుకున్నాం. అలా చదువుకోవటం వల్ల, అలా తెలుసుకోవటం వల్ల ఏ కంపెనీ పోతే మనకు జాబ్ రాదు, ఎక్కడికి పోతే మనకు ప్యాకేజీ రాదు. ఇప్పుడు క్లాస్ రూమ్లో కూడా చదువు చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉందా, ఇలాగ ప్రాక్టికల్ చేసుకోవడం ఉపయోగం ఉందా, మీరే చెప్పండి. అదే మన ఐక్యరేట్ డిగ్రీ కాలేజ్ ఒక స్పెషల్. అందువల్ల ఇలాంటిది బీబీఏ కానీ, బీకామ్ కానీ, బీసీఏ కానీ మన దగ్గర ఈ 3 డిగ్రీస్ ఏ డిగ్రీ చేసినా కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పోజరు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటున్నాము. ఆ కోర్సు మీరు చూస్ చేసుకోండి, మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. అయితే ఈ బీబీఏ ఈడీపీ కోర్స్, ఈ డిగ్రీ కోర్స్ చేయడానికి ఇంటర్మీడియట్ బేస్ ఏదై ఉండాలి? ఈ బీబీఏ, బీకామ్, కంప్యూటర్స్, బీసీఏ చేయాలంటే మన దగ్గర ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ ఏదైనా కూడా ఎలిజిబుల్. ఏ గ్రూప్ అని మీన్స్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, పిహెచ్ఎం, పాలిటెక్నిక్, ఇలాగే ఇంటర్మీడియట్లో మీరు ఏ కోర్స్ చేసినా కూడా మన దగ్గర ఈ బీబీఏ, బీకామ్ కంప్యూటర్స్, అలాగే బీసీఏ బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. సో బీబీఏ ఎక్స్ప్లెయిన్ చేశారు, మరి ఈడీపీ అంటే ఏంటి, ఈ కోర్స్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మీ కాలేజ్లో చదివితే? ఇప్పుడు మన దగ్గర ఏం చేస్తున్నామంటే ఈడీపీ అంటే, ఈ అంటే ఎంటర్ప్రెన్యూర్, అంటే సొంతగా బిజినెస్ మ్యాన్. బిజినెస్ని ఎంటర్ప్రెన్యూర్ ఇస్ నథింగ్ బట్ బిజినెస్ మ్యాన్. అంటే మనమే బిజినెస్ మ్యాన్ అవుతాం, మనమే 10 మందికి జాబ్ ఇచ్చే వ్యక్తులు ఎదుగుతాం. ఎలా ఎదుగుతాం, ఇప్పుడు చెప్పారు కదా, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. నాలెడ్జ్ ఉన్నవాడు, మన చిన్నప్పుడు అంటారు కదా, నడిచిన వ్యక్తి కూర్చోడు, నడకొచ్చిన వ్యక్తిని. అలాగే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎలా కూర్చోగలుగుతాడు, జాబ్ చేయగలుగుతాడు. నాలెడ్జ్ ఉన్న వ్యక్తి 10 మందికి జాబ్ ఇవ్వగలుగుతాడు. దానినే డి అంటే డెవలప్మెంట్, పి అంటే ప్రోగ్రామ్, అంటే ఆంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాము. ఆ విధంగా స్పెషల్గా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్తో మనం చేస్తూ ఉన్నాం. ఇంకా మన దగ్గర ఈ 5 బెనిఫిట్స్ ఉన్నవి. ఈ 5 బెనిఫిట్స్ ఏంది, మన దగ్గర 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. సెకండ్ బెనిఫిట్, చదువుతున్నప్పుడే ఫ్రీ ఫారిన్ టూరు. థర్డ్ బెనిఫిట్స్, 3 years 3 వాల్యూడ్ కోర్సెస్. బీబీఏ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు, డిజిటల్ మార్కెటింగ్, మనం ఇంటీరియర్ డిజైన్ ఇస్తున్నాం. బీసీఏ వాళ్ళకి మనం ఏం చేస్తున్నాము, మరి పైథాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. జావా, C++. అలాగా ఇంకొకటి చెప్తాను బీసీఏ గురించి. బీసీఏ అన్ని కాలేజీలో ఉంది. ఈరోజు బీటెక్, సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్. బీసీఏ, బీటెక్, సిఎస్ 80% సేమ్ సబ్జెక్ట్సే. అది బీటెక్, సిఎస్ 4 years, బీసీఏ 3 years. అయితే మన దగ్గర బీసీఏ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇవాళ కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టుకుని బీసీఏని కూడా నార్మల్గా చేసి పడేస్తారు. మన దగ్గర ఏం చేస్తున్నాం, ఈ బీసీఏని కూడా ఇండస్ట్రీ తీసుకెళ్తున్నాం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యావరేజీ, ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్, లెదర్ టెక్నాలజీ, అక్కడ ప్రతి ఇండస్ట్రీలో ఈ కంప్యూటర్ని ఎలా అప్లికేషన్ చేస్తున్నారు. ఇంత నాలెడ్జ్ వ్యక్తులకి ఎక్కడికి పోతే జాబు రాదండి. అదే మన దగ్గర ఉన్న స్పెషల్. సో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఎలాబరేట్గా చెప్పగలుగుతారా? రైట్. ఈరోజు ఇంకా మనం ఏం చేస్తున్నామంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజరు. చాలామందికి సార్ మీరు నన్ను అడగొచ్చు, సార్ మీరు బాగా మరి ఇండస్ట్రీస్, ఆటోమొబైల్, టెక్స్టైల్స్ ఇవన్నీ చూపిస్తుంటున్నారు, బాగానే ఉంది, దానివల్ల మేము బిజినెస్ ఎట్లా పెట్టుకోగలుగుతాము అని మీరు డౌట్ రావచ్చు. మరి కొన్ని కోట్లు కావాలి కదా, మేమేమంటున్నాం, మనం ఏం చేస్తాం, మన ఇన్స్టిట్యూట్లో 4 members కానీ 5 members కానీ పార్ట్నర్స్గా తయారు చేస్తాం. సూపర్ సీనియర్స్ 2 ఇద్దరిని, సేమ్ క్లాస్మేట్ ఒకరిని,
సబ్ జూనియర్స్ ఇద్దరు ఉంటారు. 5 మెంబర్స్ ఒక్కొక్కరు 20 lakhs పెట్టి 20 lakhs 1 crore పెడితే స్మాల్ బిజినెస్ పెట్టుకోవచ్చు. చిన్న బిజినెస్ చెప్పండి మీకు సరదాగా ఇంట్రెస్ట్ కలిగించేది. మన వరల్డ్ మొత్తము గ్లోబలైజేషన్ చేశారు. గ్లోబలైజేషన్ చేసిన తర్వాత ఏ కంపెనీ అయినా ఏ బిజినెస్ అయినా ప్రపంచంలో ఎక్కడే పెట్టుకోవచ్చు పర్మిషన్ ఉంది మనకు తెలుసు ఆ విషయం. ఈరోజు ఆటోమొబైల్స్ తీసుకుందాం. ఆటోమొబైల్స్ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు కదా. ఈరోజు ఒక కొత్త బిజినెస్ అంటే ఫ్రాంచైజ్. ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ ఏంటంటే మీరు హోండానో హుందాయనో టాటానో టయోటో కార్ తీసుకోండి, మంచి ఏరియాలో పెట్టుకోండి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబై, జైపూర్, పూణే ఇలాంటి మెట్రోపాలిటన్స్లో పెట్టుకోండి. మంత్లీకి 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు. టెక్స్టైల్స్ తీసుకుందాం. మ్యాక్స్ వచ్చింది, జుడో వచ్చింది, బోల్డెన్ వచ్చినాయి కదా. టెక్స్టైల్స్లో కూడా బీబా వచ్చింది, బిషా వచ్చింది, జాకీ వచ్చింది, రామరాజు కాటన్ వచ్చింది. ఎన్నో 100,000 ఉన్నాయి. చిన్న 1000 ఎస్ఎఫ్టీ పెట్టుకుంటే వాళ్ళకి ఒక 50 lakhs నుంచి 1 year మనం ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మంత్లీకి 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు. ఇది నిజంగా చెప్తున్నా. ఫార్మసీ, మెడిప్లస్ ఉంది, అపోలో ఫార్మసీ ఉంది, ఇంటర్నేషనల్ హోమియో ఉంది. ఇవన్నీ ఫ్రాంచైజీలకు ఇస్తున్నారు. హ్యాపీగా ఆ నాలెడ్జ్ అంతా మనం ఇస్తాం. దానికి ఇన్వెస్ట్మెంట్ మనం ఏర్పాటు చేస్తాం, లోన్స్ మనం ఏర్పాటు చేస్తాం. ఇదే ఈడీపీ అంటాం. ఇక ఇది చెప్పుకుందాం. ఏంటిది ఎగ్జాంపుల్? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టుకుందాం. ఒక KFC, మెక్డొనాల్డ్స్, పిజ్జా హట్, డొమినోస్ ఇలాంటివి పెట్టుకుంటే మినిమం 10 lakhs వస్తుంది మంత్లీకి. నేను చెప్తున్నాను ఇలాంటి నాలెడ్జ్లు టీ టైం లాంటివి. చాలామంది BBAలు, MBAలు ఫారిన్ చదువుతున్నారు, కోట్లు పెట్టి చదువుతున్నారు. వాళ్ళు పోయి జాబ్ చేసుకున్నారు కంపెనీలో. ఏదో 1 lakh ఇస్తే ఆహా నాకు 1 lakh శాలరీ, నేను BBA చేశాను, MBA చేశాను, పలానా యూనివర్సిటీలో చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఇలాంటి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కోటి రూపాయలు కట్టినా కూడా ఒక్క పరిశ్రమకి, ఒక ఇండస్ట్రీ కూడా ఒక మచ్చుకుతోనుక అసలు ఇండస్ట్రీ అంటే ఏంది, బిజినెస్ అంటే ఏం ఎవరు తీసుకెట్లా. క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి లెక్చర్ చేతను, ప్రిన్సిపల్ చేతను టీచ్ చేపిస్తున్నారు. లెక్చరర్ను బైహార్ట్ చేసి స్టూడెంట్ చెప్తున్నాడు, స్టూడెంట్ బైహార్ట్ చేసి ఎగ్జామ్ రాస్తున్నాడు. ఇద్దరి మధ్య కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ఆ కామన్ ఫ్యాక్టర్ బైహార్ట్. ఇద్దరు బైహార్ట్ చేస్తే ఎవడు జాబ్ ఇవ్వాలి, లేకపోతే మనం బ్రతకలేము. కానీ మన దగ్గర ఏం చేస్తున్నాము? ఇండస్ట్రియల్ ఎక్స్పోజరు. ఇక బ్యావరేజ్ వద్దాం. బ్యావరేజ్ అని చెప్పండి. ఇప్పుడు చెప్పాను హాట్ డ్రింక్స్. హాట్ డ్రింక్స్ అంటే మీకు తెలుసు. సాఫ్ట్ అంటే ఏంటి? కోకోకోలా, థమ్స్ అప్, కెల్లి కానీ, బెస్లరీ కానీ ఇలాంటిది డీలర్షిప్ తీసుకున్నా కూడా మంత్లీకి 2-3 lakhs సంపాదించవచ్చు. అలాంటి బిజినెస్ కళ్ళారు చూపించాలి, ఇది బిజినెస్ ఇలా చేసుకోవచ్చు అని ఆఫీసులు పెడతారు. ఇక FMCG, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. డీమార్ట్ ఉంది, డీమార్ట్ పెట్టండి. హెరిటేజ్, రిలయన్స్ ఇలాంటివి పెట్టుకోండి. బజాజ్ ఎలక్ట్రానిక్స్లో లెదర్ ఉంది, బాటా కానీ, మోచి కానీ ఎన్నో ఉన్నాయి కదా, నైకీ కానీ ఎన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ ఎవ్వరూ చెప్పట్లా. ఎవ్వరూ ఎక్కడో వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ వాళ్ళు కానీ, 4 brothers కానీ ఉన్న వాళ్ళు కోట్లు సంపాదించుకొని పోతా ఉన్నారు. మనమేమో చదువు పేరు చెప్పుకొని కాలయాపన 22-25 years పెట్టుకొని వాడెవడో జాబ్ ఇవ్వాలా, క్యాంపస్ ప్లేస్మెంట్, మనం బ్రతకాల. ఇది జరుగుతూ ఉంది. దీన్ని మనం బయటికి రావాలంటే ఇలాంటి ప్రోగ్రామ్ వినండి, తెలుసుకోండి, రండి. మంచి ప్రోగ్రామ్. ఇక్కడ కష్టపడేది ఉందా? మన చదువుల్లో హ్యాపీగా పరిశ్రమకి వెళ్ళటమే కాదు, అక్కడ నేర్చుకున్నదే టెక్స్ట్ బుక్లో ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది. ఎగ్జామ్ రాసుకుంటే 90% వస్తుంది. చదువుకుంటే బయట చేసుకుని 90% వస్తుంది, కానీ ఉపయోగం లేదు. ఇలాంటిది మంచి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, కమలాకర్ గారు. కమలాకర్ గారు చెప్పండి. అడగండి మీ డౌట్. కమలాకర్ గారు అడగండి. మా అమ్మాయి ఫుడ్ టెక్నాలజీ చేస్తుంది సార్, 4th year. అది ఎట్లా ఉంటది ఏందనేది తెలియదు సార్, నాకు అర్థం కాలేదు. ఏం కోర్స్ అవుతుందండి అమ్మాయి? ఫుడ్ టెక్నాలజీ చాలా సూపర్ ప్రోగ్రామ్ అండి. అయితే మీరు అడగండి, అసలు ఫుడ్ టెక్నాలజీ అంటే ఫుడ్ ఇండస్ట్రీ తీసుకెళ్ళాలి. ఫుడ్ టెక్నాలజీని కూడా చాలా మంది చేస్తుంటే కాలేజీలను కూర్చోబెట్టి థియరీ చెప్తున్నారు. థియరీ చెప్పినంత కాలం ఏ టెక్నాలజీ అయినా సరే ఉపయోగం లేదండి. పేరులో టెక్నాలజీ ఉంటుంది, కోర్సులో టెక్నాలజీ ఉంటుంది. ఇది నేతి బీరకాయలో నేతి లేనట్టుగా బీరకాయ అన్నట్టుగా ఇక్కడ సామెత అట్లా జరుగుతూ ఉంది. బీటెక్ టెక్నాలజీలు, BBAలు బిజినెస్లు, బీకాములు కామర్స్లు ఏం ఉపయోగం లేదు. అంత థియరీ. జీవితాలు కేలకతం దుకాణ బంధులాగా అయిపోయింది మన పరిస్థితులు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా అయిపోయింది. అందువలన అలా కాకుండా ఏదైనా చదవండి, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉన్న ఇన్స్టిట్యూట్ చేర్పించండి. బయట వెళ్ళాలి. ఆ ఫుడ్ ప్రాసెసింగ్, ఆ టెక్నాలజీ ఎలా తయారవుతుందో తెలుసుకుంటే సూపర్గా తయారవుకొని lakhs crores సంపాదించుకోవచ్చు. మనే 10 మందికి 100 మంది జాబ్ ఇచ్చే వ్యక్తులకి ఎదగవచ్చు. అలానే మీ దగ్గర ఫ్రాంచైజీ బిజినెస్ ఇందాక మాట్లాడారు, అక్కడ మీ స్టూడెంట్స్ కి ఇలా 5 members ని కలిపి చేస్తారు. దానిలో ఒక ష్యూరిటీ అవసరం లేదు, ఒక అంటే గ్యారంటీ ఏం లేకుండానే మీరు లోన్ ప్రాసెస్ అనేది చేస్తారని. నో సెక్యూరిటీ, నో షూరిటీ లేకుండా 20 lakhs ఇస్తున్నారు గవర్నమెంట్. చాలా స్కీమ్స్ ఉన్నాయి. అదే ఈడీపీ అనేది. మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బిజినెస్ పీపుల్కి ఇచ్చే స్కీమ్స్ కానీ, పాలసీలు కానీ ఎవరికి తెలియదు. ఎవరో చదువు లేని వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు తెలుసుకొని వాళ్ళు బిజినెస్ పెట్టకుండా లోన్ తీసుకొని అట్లాగా అంత పాలసీలు అంతా లాస్ చేస్తూ ఉన్నారు. చదువుకునే వ్యక్తుల దగ్గర చేరట్లేదు. చదువు లేని చేరుతుంది, వాళ్ళు బిజినెస్ పెట్టట్లా. ఆ బిజినెస్ పేరు పెట్టి డబ్బులు తీసుకుంటారు, 10 లక్షలు 20 లక్షలు.
లాస్ట్ లాంటి చూపిస్తూ ఉన్నారు. మరి మళ్ళాంటి స్టూడెంట్స్కి ఈ బీబీఏ ఎంబీఏ లాంటి స్టూడెంట్స్కి ఈ స్కీమ్స్ ఎవరైనా చెప్పగలుగుతున్నారా? బీసీఎస్ఎస్లో ఈ స్కీమ్స్ ఉన్నాయి. 20 lakhs తీసుకోవచ్చు, 1 crore తీసుకోవచ్చు, 35-40% సబ్సిడీ ఉన్నవి, అంటే కట్నం అవసరం లేదు. ఇలాంటివన్నీ చెప్పట్లా. దీనిపైననే మన ఇండియా మొత్తం రీసెర్చ్ చేసి సర్వే చేసి లాస్ట్ 15 years నుంచి దీనిపైన 2 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేసాం. ఎందుకు వై ఆర్ థింకింగ్ నేను ఎంప్లాయీ, వై డోంట్ థింక్ ఎంప్లాయర్? నువ్వు జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు, జాబ్ ఇచ్చే వ్యక్తికి ఎందుకు ఎదగట్లేదు? ఈ కాన్సెప్ట్ మీద మనం 2 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేసినాము. దాని మీద అద్భుతం ప్రోగ్రామ్ మనం సాధించగలిగినాము. స్కీమ్స్ ఏంటి, సబ్సిడీ ఏంటి, నో సెక్యూరిటీ నో షూరిటీ లేకుండా ఎలా తీసుకోవచ్చు, ఇలాంటి మంచి ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ పేరు ఈడీపీ. ఆ ఈడీ ప్రోగ్రామే మన అద్భుతంగా ఐక్య డిగ్రీలు మనం అందిస్తూ ఉన్నాం. ఓకే, ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్గా, అకాడమీ CA మేనేజ్మెంట్ గురువుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల CEOలతో సత్సంబంధాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కల్పిస్తూ ప్రముఖ కంపెనీలకు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా వ్యవహరిస్తూ అలాగే మీరు గడించిన పారిశ్రామిక విజ్ఞానం ద్వారా అనేక వేల మంది యువతి యువకులకు సరైన దిశా నిర్దేశం చేస్తూ యూత్కి మార్గదర్శకులుగా ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నారాయణ మీరు గారు. మంచిగా చక్కగా అడిగారు. మరిన్ని డీటెయిల్ కోసం హోటల్ మేనేజ్మెంట్కి 966365 BBA BCom BCA ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కోసము 8367215215 అన్ని విషయాలు రాత్రి 9 వరకు మీరు కాల్ చేయొచ్చు. హ్యాపీగా రండి, సక్సెస్. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. సో ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.